ఆకలేస్తుంది. వంట రూమ్లో పోయి ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఏంటివి ఉన్నాయండి? పులిహోర, చారు, అన్నం. ఎవరు తింటారు ఇవన్నీ? ఛా, ఏంటివి ఉన్నాయి? సేమియా ఉన్నాయా? సేమియా అజయ్తో చేపిద్దాం సేమియాని. ఇప్పుడు అజయ్ ఎట్టుండాలంటే అదిరిపోవాల సేమియా. నువ్వు ఎర్రగడ్డలకు వస్తావో టమాటాలకు వస్తావో నాకు తెలియదు, ఫుల్ ఆకలి అవుతుంది నాకు. మా వాడు సేమియా ఉప్మా అడుగుతున్నాడు. ఒక్కసారి చూడండి నేను చేసే ఇంగ్రీడియంట్స్, నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన వెంటనే సాసోలు పోసుకోండి. ఫస్ట్ ఆయిల్ కాగకముందే వేసేసిన. సారీ, మా ఓన్ని ఎర్రగడ్డలు టమాటాలు వేయమంటే చూడండి చేమిందంతా నూనె వేసుకున్నాడు. అజయ్ ఏంది నా మీద చెప్తున్నావు? ఆ స్టైల్గా ఎట్టా నువ్వేగా చెప్పిండేది. నీ వీడియో కోసం నన్ను ఊరికే బలిపాసు చేయొద్దు. సర్లే ఉండరా, మసాలాలు చెప్పాలా మన వాళ్ళకి. పసుపు, కారం పొడి, గరం మసాలా, మీ ఇంట్లో ఏముంటే ఆ మసాలాలు అన్నీ వేసేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆ మసాలాలన్నీ బాగా వేగాక, బాగా వేయించుకున్నాక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. దాని తర్వాత సేమియా పోసుకోండి. అజయ్ ఏంది సేమియా తేడా ఉంది? తెల్లగా ఉండాల్సింది ఎర్రగా ఉంది ఏంటి? ఇప్పుడు కాదు చెప్పాల్సిందే, లాస్ట్లో అయినాక టేస్ట్ వస్తుంది, అప్పుడు చూడు అదిరిపోతుంది. సేమియా అయితే అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇంకా తింటే మాత్రం అదిరిపోతుంది. బాబ్బా అదిరిపోయింది రబ్బా. ఎట్టుందిరా మచ్చా టేస్ట్? కుక్కలు కూడా తినవరా ఇవి.